నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. శ్రీశైలంలో ప్రధాని పర్యటనకు సుమారు 1800 మందితో ప్రతిష్ట బందోబస్తు ఏర్పాటు. ఆలయాల గోల ఎలా, వెంటనే వాటిని తీసేయండి అంటూ నంద్యాల రైల్వే పోలీసులకు ఆదేశాలు. నంద్యాల సిఎస్ఐ పెద్ద చర్చి సమీపంలో Y2K ఫ్యాషన్స్ మరియు యాక్సెసరీ షాప్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఎన్ఎండి ఫిరోజ్. శ్రేయ ఫెన్సింగ్లో ఏషియన్ గేమ్స్ నందు సత్తా చాటిన పబ్బతి చిన్మయి శ్రేయ. పెసరవాయి గ్రామ సమీపంలో 2 వాహనాలు అదుపు తప్పడం బోల్తా. దేవాలయంలో హుండీ లెక్కింపు అనేది భక్తులు సమర్పించిన కానుకలను నగదును లెక్కించే ఒక ప్రక్రియ. టపాకాయల దుకాణాలకు రేట్ ఫిక్స్. ఒక్కొక్క దుకాణానికి 47,000 చెల్లించాలి. శ్రీశైలంలో ప్రధాని పర్యటనకు సుమారు 1800 మందితో ప్రతిష్ట బందోబస్తు ఏర్పాట్లు. జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. ఈ నెల 16వ తేదీన భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ నంద్యాల జిల్లా శ్రీశైలం నందు పర్యటించి శ్రీ బ్రహ్మరమ్మ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకోనున్న సందర్భంగా నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ చరణ్ సుమారు 1800 మంది పోలీసుల అధికారులు మరియు సిబ్బందితో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రధానమంత్రి హెలిప్యాడ్కు చేరుకున్నప్పటి నుండి దర్శనం అనంతరం తిరిగి వెళ్లే వరకు ఆయన పర్యటించే ప్రాంతాలలో విస్తృత తనిఖీలు నిర్వహించి ముఖ్యమైన ప్రాంతాలలో మరియు కూడలలో సాయుధ బలగాలతో పికెట్లను ఏర్పాటు చేసి భద్రత కట్టుదిట్టం చేయడం జరిగింది. బందోబస్తుకు వచ్చిన సిబ్బందిని 10 సెక్టార్లుగా విభజించి ప్రతి సెక్టార్కు ఒక ఉన్నతాధికారిని ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. జియోగ్రాఫికల్ మ్యాప్ ద్వారా ప్రధాని పర్యటించే ప్రాంతాలలో తీసుకోవాల్సిన భద్రతా చర్యలను క్షుణ్ణంగా సిబ్బందికి జిల్లా ఎస్పీ వివరించారు. ప్రధాని మంత్రి గారికి భద్రతాపరంగా అత్యంత భద్రత ఉంటుందన్నారు. రోడ్డు మార్గాలలో ముఖ్యమైన కూడలలో గుడి పరిసర ప్రాంతాలలో రూట్ టాప్ సిబ్బందిని నియమించి వారికి బైనాక్యులర్తో నిరంతరం పరిశీలించాలని ఆదేశించడం జరిగింది. శ్రీశైలానికి వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలి. ఇది 24/7 కొనసాగించాలన్నారు. కమాండ్ కంట్రోల్లో ఉన్న సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ కెమెరాలను పరిశీలించాలని, ఏదైనా అనుమానాస్పదంగా ఉంటే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించాలన్నారు. హెలిప్యాడ్, గుడి, శివాజీ స్ఫూర్తి కేంద్రం ప్రాంతాలలో ప్రవేశ నిష్క్రమణ మార్గాలలో యాక్సెస్ కంట్రోల్ ఏర్పాటు చేసి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాలన్నారు. శివాజీ స్ఫూర్తి కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా క్రౌడ్ కంట్రోల్ కొరకు రూఫ్ టాప్ క్యూఆర్టీ స్పెషల్ పార్టీలను నియమించుకోవాలని ఆదేశించారు. ప్రధాని పర్యటనకు వచ్చిన సుమారు 1800 మంది పోలీసు అధికారులు సిబ్బందికి ప్రత్యేకమైన డ్యూటీ పాస్లను ఆత్రేయ డిజిటల్స్ వారి సహకారంతో ఏర్పాట్లు చేయడం జరిగింది. డ్యూటీలో ఉన్న పోలీసు అధికారులు సిబ్బంది ప్రతి ఒక్కరూ ఐడి కార్డు ధరించాలన్నారు. నంద్యాల రైల్వే స్టేషన్కు నూనెపల్లి నుంచి వచ్చే రహదారి పక్కన ఉన్న వినాయక గుడి, నాగులకట్ట శ్రీ వల్లి సమేత సుబ్రహ్మణ్య స్వామి, పరమేశ్వరుడు, శ్రీ వెంకటేశ్వర స్వామి, సాయిబాబా, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ రాఘవేంద్ర స్వామి నవగ్రహ చిన్న మండపాలు పూర్వం నుంచి ఏర్పాటు చేసుకుని మూలసాగరం, నూనెపల్లి, సాయిబాబా నగర్, ఎంఎస్ నగర్ తదితర కాలనీల భక్తులు పూజలు చేసుకుంటూ తమ మొక్కుబడులు తీర్చుకుంటున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు నారాయణ, వారి మిత్ర బృందం ఈ సామూహిక చిరు ఆలయాల్లో ప్రతి పండుగ ఘనంగా జరుపుకొని అటు వెళ్లే బాటసారులకు అన్నప్రసాద వితరణ చేస్తూ వస్తున్నారు. ఉన్నట్టుండి నంద్యాల రైల్వే డివిజనల్ ఓ అధికారి ఇక్కడ ఈ ఆలయాల గోల ఎలా, వెంటనే వాటిని తీసేయండి అంటూ నంద్యాల రైల్వే పోలీసులకు ఆదేశాలు ఇవ్వడం, సోమవారం రాత్రి ఆలయాల పర్యవేక్షకుడు నారాయణను రైల్వే అధికారులు అదుపులోకి తీసుకుని ఆలయాలపై ఉన్న రేకులు ఉటావుటిన తొలగించారు. ఇది తెలుసుకున్న నూనెపల్లి, మూలసాగరం రైల్వే స్టేషన్ ప్రాంతంలోని కాలనీల ప్రజలు, హిందూ సంఘాల ప్రతినిధులు సుమారు 300 మంది ఆలయాల వద్దకు చేరుకొని ఎవరికీ ఇబ్బంది లేని మా ఆలయాలు ఎందుకు తొలగిస్తున్నారని రైల్వే పోలీసులు అధికారులతో వాదనకు దిగారు. రాష్ట్రీయ ధర్మరక్షా దళ్ నంద్యాల జిల్లా అధ్యక్షులు ఎన్పి నవీన్ గౌడ్, జనసేన పార్టీ నాయకులు చందు, సుందర్, నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరికి ఫోన్ ద్వారా సమస్య తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి రైల్వే అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి దేశ ప్రధాని నంద్యాల జిల్లాకు వస్తున్న సమయంలో ఇలాంటి సరైనవి కావని, భక్తుల మనోభావాలు కాపాడాలని, తొలగించిన రేకుల షెడ్ వెంటనే వేయాలని, పూర్వం నుంచి ఉన్న ఆలయాలు అలానే యథావిధిగా ఉండేలా రైల్వే అధికారులు చూడాలని కోరడంతో రైల్వే అధికారులు వెనక్కు వెళ్లడంతో సమస్య సద్దుమణిగింది. దీంతో హిందూ సంఘాల ప్రతినిధులు, కౌన్సిలర్ కండే శ్యామ్ సుందర్ లాల్, విద్యుత్ శాఖ కాంట్రాక్టర్
కాల్వ శేఖర్ తీవ్రంగా ఖండించారు. మనకు తిప్పియాలి ఏంటి ఆఫీస్లో కూర్చోబెట్టాలంటే అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ రైల్వే స్టేషన్ రోడ్లో నాగులకట్ట అనేది ఎంతో ప్రాశస్తమైంది ఈ ఏరియాలో. అంటే ఇక్కడ నాగులకట్ట వీళ్ళ రైల్వే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నాగులకట్ట కొత్తగా వచ్చింది కాదండి. దాదాపు 100 సంవత్సరాల నుంచి ఇక్కడ నాగల పుట్ట ఉంది, ఇక్కడ పూజలు జరుగుతున్నాయి. దాన్ని బ్యూటిఫికేషన్ చేసినారు తప్ప కొత్తగా వచ్చింది తీసుకొచ్చింది ఏం లేదు. ఎవరైనా భగవంతుడు ఇప్పుడు మనమైనా కానీ కొన్ని టెంపుల్ రీమోడల్ చేస్తుంటాం, రీమోడల్ చేసుకుంటూ పోతుంటాం. రీమోడల్లో భాగంగా ఈరోజు నాగులకట్ట ఎన్నో వేల మంది కుటుంబాలు ఇక్కడ దైవంగా కొలిచే వాళ్ళు ఇంటి దేవుడు ఉన్నాడు, ఆయన ఎండకి ఎండుతున్నాడు, వానకు నానుతున్నాడు అనే ఉద్దేశంతో అక్కడ ఉన్నదానికి రేకులు ఆచ్ఛాదన ఏర్పాటు చేస్తున్నారు. కానీ పైన ఏం కన్స్ట్రక్షన్ చేయలేదు, ఎక్స్టెన్షన్ పోలేదు. దాన్ని రైల్వే వాళ్ళు కనీసం ఎలాంటి ఇది ఉడక లేకుండా తీపిచ్చేయడం అనేది, నోటీసు ఇవ్వకుండా ఈరోజు అంత దారుణంగా దాన్ని తీపిచ్చడం అనేది సాటి ఎంప్లాయ్ నారాయణ అది మెయింటైన్ చేస్తున్నాడు. ఒక ఉద్యోగస్తుని పోలీసు వాళ్ళు ఏదో ఒక రౌడీ షీటర్ను తీసుకుపోయి స్టేషన్లో కూర్చోబెట్టడము, సెల్ ఫోన్ లాక్కోవడము ఏందండి ఇది? అంటే ఏమంత పనికిమాలలో లాగా కనబడుతున్నామో మన హిందువులము. ఒకవైపు ప్రధానమంత్రి మోడీ మన జిల్లాకు వస్తున్నాడు, బీజేపీ నాయకుడు దేశ ప్రధాని మన జిల్లాకు వస్తున్నప్పుడు ఇది వీళ్ళు కావాలని మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి రైల్వే వాళ్ళు చేస్తున్న పని ఇది. దయచేసి ఈ రోజు మేము రేకులు వేయాలని చెప్పి అంటున్నాము. మా డిమాండ్ మీరు ఏదో ఆఫీసర్లకు చెప్తాము, వాళ్ళ నుంచి పర్మిషన్ అంటే 100 సంవత్సరాల నుంచి ఉండేదండి అది. అక్కడ గుడి ఆచ్ఛాదన లేకపోవచ్చు, అక్కడ నాగులకట్ట అనేది 100 సంవత్సరాల నుంచి ఉండేది. అప్పటి నుంచి పూజలు జరుగుతున్నాయి కాబట్టి దాన్ని అడ్డుకోవడం అనేది మంచిది కాదు. దయచేసి దీన్ని రాజకీయాలకు అంటగట్టొద్దండి. మీకు అందరికీ చేతులెత్తి ముక్కుతున్నా, దైవం జోలికి రావద్దని చెప్పి మరీ వేడుకుంటున్నా. నా పేరు బొగ్గరపు నారాయణ. నేను ఒక గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్లో గాంధీనగర్లో పనిచేస్తున్నాను. ఇది గత మా నాన్న తల్లిదండ్రుల నుంచి పుట్ట అప్పటి నుంచి ఉంది. ఇది కొత్తగా వచ్చింది కాదు. వీళ్ళు ఎన్నోసార్లు సాయిల్ టెస్ట్ చేయడం జరిగింది. పుట్టలో మట్టి తీసుకుపోయి కూడా సాయిల్ టెస్ట్ చేసి 60 ఏళ్ళ మ్యాప్ తెచ్చుకొని చూసినారు ఇక్కడ పుట్ట ఉందా లేదా అని. బ్రిటిష్ టైంలో 60 ఏళ్ళ మ్యాప్ తెచ్చి చూసుకొని అప్పుడు నుంచి డెవలప్ అవుతూనే వస్తుంది. నేనేం ఇక్కడ ఏం చేయలేదు. మేమేమన్నా ఇక్కడ డబ్బులు వసూలు చేసుకొని అందరినీ హింసిస్తుంటే అదే వేల మందికి అన్నదానం. కరోనాలో ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కి రైల్వే ఆర్పిఎఫ్ కూడా 3 నెలలు అన్నం పెట్టా. కావాలంటే అడగండి ఆర్పిఎఫ్. నేను 3 టౌన్లో కరోనాలో 3 నెలలు పనిచేసిన. కావాలంటే సార్ వాళ్ళు కూడా అన్నారు 3 నెలలు ఇక్కడ అన్నం పెట్టిన ఏకదాటిగా కరోనా టైంలో. అప్పటి నుంచి సార్ కూడా చెప్పిన, సార్ మేమేం చేయలేదు, ఫర్దర్ కనెక్షన్ ఏం లేదు సార్, ఇది కరోనాలో కూడా ఉంది సార్, మా స్థలంలో మేము ఉన్నాం, మీ స్థలంలోకి లోపలికి కూడా ఎంటర్ ఒక అడుగు కూడా లోపలికి కాలేదు. 100 సంవత్సరాల నుంచి కూడా ఈరోజు రాజకీయం చేసి నన్ను నేను డ్యూటీ నుంచి వచ్చిన 12 గంటలకు వస్తే నాకు ఏమన్నాడు, రేకులు తీస్తావా తీ, లేకుంటే నేను అరెస్ట్ చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అని రేకులు తీసి, లేకుంటే నేను అరెస్ట్ చేస్తాను, నోటీస్ ఇస్తాను, అది ఇస్తానని చెప్పి చాలా భయభ్రాంతులకు నన్ను గురి చేసినారు వీళ్ళు. రైల్వే ఆర్పిఎఫ్ అయితేనేమి, డిఎన్ గారు అయితే, ఏఎన్ గారు అయితే, ఐఓడబ్ల్యూ గారు ఇట్లా చేసి నేను డ్యూటీ నుంచి వస్తానే 12:30కు డ్యూటీ నుంచి వచ్చినా నేను వస్తానే నా సెల్ తీసుకొని నేను అరెస్ట్ చేస్తున్నాము అని వాళ్ళ జీపులు నన్ను ఎక్కించుకున్నారు. నాకు ముందు ఒక విషయం చెప్పలేదు. 3 నెలల నుంచి వర్క్ జరుగుతుంది, చూస్తున్నారు, పోతున్నారు.
నాకు ఒక లెటర్ కానీ ఒక నోటీస్ కానీ నాకు ఒక ఆఫీస్కి పిలిపించి కూడా మాట్లాడలేదు. డిఎన్ కానీ ఏఎన్ కానీ ఐఓడబ్ల్యూ కానీ పీడబ్ల్యూ కానీ రైల్వే పోలీసు వాళ్ళు కూడా నన్ను పిలిచలేదు. ఒక్క నోటీస్ కూడా ఏమి చేయలేదు. ఈ రోజు జరిగిన కార్యక్రమం చాలా దారుణమైన పరిస్థితి. కాబట్టి ఇది దాదాపుగా రోలపల్లిలో 100 సంవత్సరాలకు పైబడి నాగేంద్ర స్వామి ఉంది. నాగరాజు దీన్ని కష్టపడి ఫస్ట్ నుంచి కూడా నారాయణ కష్టపడి కంటిన్యూగా చేస్తున్నాడు. ఎవరి సహకారము దీన్ని అందరి సహకారం తీసుకొని నా కార్యక్రమంలో పాల్గొని చేస్తున్నాడు. ఇది చాలా తప్పు. ఎందుకంటే మనము వేరే స్థలాన్ని ఆక్రమించుకుంటే మనం ఏదైనా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది, కానీ ఉన్నదాన్ని డెవలప్మెంట్ చేసేది అనేది కామన్ గా జరుగుతుంది. ఆడ వర్షానికి తడిచిపోయి ఇబ్బంది పడుతున్నారు ఉద్దేశంతో దాతలతో ఎంతో కింతో డబ్బులు ఇప్పించుకొని ఆయన కార్యక్రమం మొదలుపెట్టాడు. మీకు ఇబ్బందిగా ఉన్నప్పుడు ఒక మాట తెలియపరచాలా. తెలియపరచకుండా మీరు స్టేషన్ తీసుకుపోయి లోపల పెట్టి మళ్ళీ పంపించి తీసేయడం అనేది తప్పు. ఇది ఖచ్చితంగా చెల్లు కూడా గుంజుకున్నారు. ఇది చాలా అమానుషము. హిందూ మతాన్ని అగత్పాతాలనికి తొక్కడంలో మొదటి భాగం అనేది ఇది చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు దీన్ని మొదలుపెట్టి మళ్ళీ రేపు సాయంత్రానికల్లా రేకులేస్తారు, చేసే తీస్తారు. డిపార్ట్మెంట్ తీయమన్నారు కాబట్టి డిపార్ట్మెంటే వేయాలి. మీరు చెప్పిన ప్రకారం మేము లెటర్ కూడా ఇవ్వడానికి ఇబ్బంది ఏం లేదు. ఖచ్చితంగా మీరు సహకరించాలా. సహకరించని పక్షంలో మా పని మేము ఖచ్చితంగా చేసుకుంటామని చెప్పి ఖచ్చితంగా మేము దీన్ని స్పందిస్తాము. ఎటువంటి పరిస్థితుల్లో ఈ జరిగిన కార్యక్రమం ఎటువంటి పరిస్థితులు వదిలిపెట్టేది లేదు. కాబట్టి దీన్ని స్పందించి మీరు పరిగణనలోకి తీసుకొని మాకు న్యాయం చేయాలి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నటువంటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలు, అలాగే ఇక్కడ గుడి నిర్వహణ నిర్వహిస్తున్న నిర్వాహకులకు కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇక్కడ ఉన్న రేకులను తొలగించిన అధికారులను మేము జనసేన పార్టీ తరఫు నుంచి కూడా వాళ్ళకు తెలియజేయడం జరిగింది. బైరెడ్డి శబరక్క గారికి ఇక్కడ నిర్వాహకులు తెలియజేశారు, అలాగే మేము కూడా తెలియజేశాము. అక్క పాజిటివ్గా స్పందించి ఇలాంటి రేకులు ఏవైతే తీశారో మళ్ళీ దాన్ని పునరుద్ధరణ చేసే విధంగా మేమందరము కలిసికట్టుగా తోడ్పాటు పడి ఈ రేకులను మళ్ళీ పునరుద్ధరణగా చేసి మళ్ళీ భవిష్యత్తులో ఈ గుడికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా మేమంతా కలిసికట్టుగా ఉండి ఆ ఇబ్బందిని మేము ఎదుర్కొంటామని తెలియజేస్తున్నాము. అలాగే మేము కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యంలో ఉన్నాం కాబట్టి. నంద్యాల పట్టణంలోని సిఎస్ఐ పెద్ద చర్చి సమీపంలోని Y2K ఫ్యాషన్స్ మరియు యాక్సెసరీ షాప్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఎన్ఎండి ఫిరోజ్కు ఘన స్వాగతం పలికారు. ఎన్ఎండి ఫిరోజ్ తన చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ కృపాకర్, నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ Y2K ఫ్యాషన్స్ నిర్వాహకులు కళ్యాణ్, విష్ణు, నరహరిని అభినందిస్తూ వ్యాపార రంగంలో దినదినాభివృద్ధి సాధిస్తూ వ్యాపారంలో నిలదొక్కుని మరో 10 మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే కూటమి ప్రభుత్వం యువకుల్లో స్వయం ఉపాధిని పెంపొందిస్తూ సబ్సిడీ రుణాలను త్వరలో అందజేస్తుందని వాటిని సద్వినియోగం చేసుకుని యువత వ్యాపార రంగంలో ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మాజీ కౌన్సిలర్ కృపాకర్, జోసెఫ్, మల్లెల భాస్కర్, జార్జ్, శరత్, దేవనగర్, కాజా తదితరులు పాల్గొన్నారు. ఎంత అది అడిడాస్ ఎక్కడి నుంచి తీసుకున్నారు? నంద్యాల దాంట్లో యాడ్ చేయాలి కదా, నంద్యాల అది హలో నంద్యాల హలో నంద్యాల ఓకేనా? చెప్పాలా ఇది ఒరిజినల్, ఇది యాక్చువల్లీ నార్మల్ కూడా, అంటే ఈ బ్రాండ్ నార్మల్ కూడా
ఒకటే ఒరిజినల్ ఏవి ఉన్నాయి బడ్జెట్ ఈరోజు నంద్యాల పట్టణంలోని స్థానిక పెద్ద చర్చి సెంటర్ నందు Y2K ఫ్యాషన్ కళ్యాణ్ నరహరి గారు ప్రారంభించడం జరిగింది. మరి ఇక్కడ వాచీలు, డ్రెస్సులు, తర్వాత టీ షర్ట్స్, ప్యాంట్లు, వాచెస్ అన్ని మంచి ధరలో లభిస్తున్నాయి. మరి యువత చెడు దావకు పోకుండా వ్యాపార రంగంలోకి రానియడానికి యువతకు మంచి ప్రోత్సాహాన్ని అందిస్తున్న మన ఫిరోజ్ అన్న గారికి ముందుగా ధన్యవాదాలు. మరి ఎవరైనా కానీ యువతంగా ఏదన్నా కానీ ముందడుగు వ్యాపారంలో చేయాలంటే అన్ని విధాలుగా టీడీపీ నంద్యాల రాష్ట్ర జిల్లా కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ గారి సహాయ సహకారాలు ఉంటాయి. మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్లు కూడా ఉన్నాయి. ఏదన్నా కానీ వాళ్ళందరూ యువత ఎటువంటి చెడు అలవాట్లకు పోకుండా మరి ఫిరోజ్ అన్న గారిని కానీ టీడీపీ ఆఫీస్ నందు సంప్రదిస్తే అందరికీ అన్ని విధాలుగా అండదండలుగా ఉంటాడని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ షాప్ పేరు Y2K కదా? Y2K ఫ్యాషన్ మాట్లాడు. మన Y2K ఫ్యాషన్ నందు ఆల్ బ్రాండెడ్ ఫుట్ వేర్, మెన్స్ వేర్, ఆల్ యాక్సెసరీస్ అండ్ గోగుల్స్, స్ప్రేస్, వాచెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అంటే ఇంపోర్ట్ చేస్తున్నాం మొత్తం. అన్న ఫిరోజ్ అన్న గారు వచ్చినందుకు అన్నకు చాలా థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ Y2K ఫ్యాషన్ స్టోర్ పెట్టినందుకు నరహరికి ఇంకా కళ్యాణ్కి ఇద్దరికి చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ కాలం పిల్లలంతా ఏమంటే ఏదో ఒక ప్యాషన్ చేయాలా, మనం ఏదో ఒకటి హార్డ్ వర్క్ చేయాలని, ఎవరి మీద డిపెండ్ కాకుండా వాళ్ళు సెల్ఫ్ ఏదన్నా చేసుకోవాలని చేస్తూ అట్లనే ఒక Y2K ఫ్యాషన్స్ అని ఓపెన్ చేశారు. ఇక్కడ ఆల్ టైప్స్ ఆఫ్ బ్రాండ్స్ దొరుకుతుంది. అంతా యూత్లకి అందరు ఇక్కడ మెయిన్ వచ్చేసి మంచిగా ఇక్కడ కొత్త ట్రాక్స్ కానీ, వాచెస్ కానీ, టీ షర్ట్స్ కానీ, జిమ్కి పోయే ట్రాక్స్, టీ షర్ట్స్ అన్నీ దొరుకుతున్నాయి. గాగుల్స్ కూడా దొరుకుతున్నాయి. దానికోసం మీరందరూ ఖచ్చితంగా ఇక్కడ వచ్చి షాపింగ్ చేసి అట్లనే మన కళ్యాణ్కి ఇట్లాంటిది ఇంకా 2-3 బ్రాంచెస్ నంద్యాలలో పెట్టుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. నంద్యాల పట్టణానికి చెందిన పబ్బతి వేణు అన్నగారి కుమార్తె అయిన పబ్బతి చిన్మయి శ్రేయ ఫెన్సింగ్లో ఏషియన్ గేమ్స్ నందు సత్తా చాటిన పబ్బతి చిన్మయి శ్రేయ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషనర్ ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమానికి నేషనల్ జనరల్ సెక్రటరీ పోయబ్ రెహమాన్ రావడం జరిగింది. వారు మాట్లాడుతూ తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు, మరిన్ని విజయాలు సాధించాలని కోరారు. రాయలసీమ జోన్ ఇన్ఛార్జ్ డాక్టర్ ఎన్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ మహిళలు అనుకుంటే సాధించలేనిది ఏది ఉండదు, ప్రతి ఒక్కరూ చదువులో అయితే ఏమీ, స్పోర్ట్స్లో అయితే ఏమీ నంద్యాల పేరు చరిత్రలో నిలబెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో జ్యోత్స్న, తౌసీఫ్, చిరంజీవి, మహమ్మద్, ముషాహిద్, జయంత్ తదితరులు పాల్గొన్నారు. ఇంకా ఇటువంటి ఎక్కువ సాధించే మన దేశం పేరు ఇంకా నలుమూల దేశాలలో మారి మోగిపోవాలి. అందరికీ నమస్కారం అండి. నిజంగా ఈరోజు చాలా గొప్ప రోజు అండి. అమ్మాయి చిన్మయి గత పోయిన నెల 19వ తేదీ నేషనల్ ఛాంపియన్షిప్ లెవెల్లో 27th లెవెల్లో సాధించడం అనేది చాలా గర్వకారణము. ఫెన్సింగ్ కాంపిటీషన్లో తనకు 27th లెవెల్ నేషనల్ లెవెల్లో రావడం అనేది చాలా నిజంగా కూడా హర్షణీయం అండి. సో ఇటువంటి తల్లిదండ్రులు కూడా చాలా హృదయపూర్వక ధన్యవాదాలు అండి. మీ ప్రోత్సాహం వల్లే మీ అమ్మాయి ఇంత దాకా వెళ్ళింది. అలాగే జీవితంలో చిన్మయి ఇంకా ఎన్నో శిఖరాలను అందుకోవాలని చెప్పేసి, అలాగే తను ఇటువంటి ఛాంపియన్షిప్ లో ఎన్నో దాంట్లో పార్టిసిపేట్ చేసి మన దేశం పేరు నలుమూల దేశాల్లో మారిమోగేలాగా చేస్తుందని చెప్పేసి నేను అందరికీ కూడా తెలుపుకుంటాను. అలాగే మీడియా వాళ్ళకు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మహిళలు సాధించలేదు ఏది లేదు అంటూ ఈరోజు మరొక పాప పమ్మర్తి వేణన్న గారి కుమార్తె అయిన పమ్మర్తి చిన్మయి
ఈరోజు ఎవరెస్ట్ శిఖరాల లాగానే ఎదిగి నంద్యాలకు మంచి పేరు తీసుకొని వచ్చినందుకు చాలా సంతోషకరమైన వార్త. ఈరోజు మా హ్యూమన్ రైట్స్ తరఫున పాపను సన్మానం చేయడం జరిగింది. అలానే ఈరోజు వీళ్ళ తల్లిదండ్రులు కూడా మాతో పాటు రావడం, పిలిచిన వెంటనే రావడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. నన్ను ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. మీ ఎంకరేజ్మెంట్ వల్లనే ఇంకా నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అని, మెడల్స్ తేవాలని, ఇండియాకి ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ తేవాలని కోరుకుంటున్నాను. గడివేముల మండలం పెసరవాయి గ్రామ సమీపంలో కూలీల పని నిమిత్తం బండి ఆత్మకూరు మండలం దేవలాపురం మోత్కూరు భోజనం గ్రామాలకు చెందిన కూలీలు ఆటోలలో ప్రయాణిస్తూ గ్రామ సమీపంలో 2 వాహనాలు అదుపు తప్పడంతో బోల్తా పడడం జరిగింది. దాదాపు ఇందులో సుమారు 20 మంది గాయాలు కాగా 6గురికి తీవ్రంగా దెబ్బలు తగలడంతో అంబులెన్స్ ద్వారా నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దేవాలయంలో హుండీ లెక్కింపు అనేది భక్తులు సమర్పించిన కానుకలను నగదును లెక్కించే ఒక ప్రక్రియ. ఈ ప్రక్రియను దేవాలయ అధికారులు పర్యవేక్షణలో నిర్వహిస్తారు. ఇందులో హుండీలను తెరిచి అందులో ఉన్న నగదు, బంగారం, వెండి, విదేశీ కరెన్సీ వంటి వాటిని లెక్కిస్తారు. ఈ లెక్కింపు తరచుగా జరుగుతుంది. ఇది ఆలయ అభివృద్ధికి, ఇతర కార్యకలాపాలకు ఉపయోగపడుతుంది. నంద్యాల శ్రీ కోదండ ఆంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారి హుండీ ఆదాయ లెక్కింపు జరిగింది. దేవాదాయ జిల్లా అధికారులు ఏవో వేణుగోపాల్ రెడ్డి పర్యవేక్షణలో ఆలయ ప్రాంగణంలో అందరి సమక్షంలో హుండీని తెరిచిన భక్తులు ఈ మేరకు లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టారు. భక్తులు హుండీలో వేసిన కానుకల రూపంలో 4,01,000 రూపాయల నగదు వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ మొత్తం ఆదాయాన్ని స్వామివారి పేరిట బ్యాంకులో డిపాజిట్ చేయనున్నట్లు పేర్కొన్నారు. జై శ్రీరామ్. ఈరోజు నంద్యాల టౌన్లో వెలిసిన శ్రీ ఆంజనేయ కోదండరామ దేవస్థానం నందు హుండీల లెక్కింపు కార్యక్రమం జరగజరిగింది. ఈ యొక్క హుండీ లెక్కింపు దేవాదాయ శాఖ తనిఖాధికారి హరిచంద్రారెడ్డి గారు మరియు దేవస్థానం చైర్మన్ చెన్నా వెంకటేశ్వర గారు మరియు అర్చక బృందం వారి తరఫున, బాలాజీ సేవా సమితి వారికి, సేవా సమాజం వారి తరఫున కలిసి వెళ్చడం జరిగింది. గతంలో సంవత్సరానికి 5,20,000 వచ్చింది. ఈసారి 7 నెలల కాలానికి 4,01,000 చిల్లర వచ్చింది. ఈ యొక్క ఆదాయం భక్తాదుల నుంచి సమకూరడం జరిగింది. ఈ ఆదాయాన్ని దేవస్థానం యొక్క అభివృద్ధి పనులకు కృషి చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్. నంద్యాల జిల్లా నంద్యాల పట్టణం బయటిపేటలో వెలిసి ఉన్న శ్రీ ఆంజనేయ కోదండరామస్వామి దేవాలయం యొక్క హుండీలను ఈరోజు లెక్కించడం జరిగింది. ఈ హుండీలు గతంలో 19/3/2025 లెక్కించారు. తిరిగి ఈరోజు 14/10/2025 అంటే సుమారుగా 7 నెలల కాల పరిమితికి హుండీలు లెక్కించడం జరిగింది. ఇందులో శాశ్వత హుండీల ద్వారా 2,48,903 రూపాయలు ఆదాయం వచ్చింది. అలాగే అన్నదానం హుండీల ద్వారా 1,52,906 రూపాయలు ఆదాయం వచ్చింది. మొత్తంగా 4,01,809 రూపాయలు ఆదాయము దేవస్థానానికి సమకూరింది. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి వేణునాథ్ రెడ్డి, అర్చకులు మరియు బాలాజీ సేవా ట్రస్ట్ సేవకులు కూడా పాల్గొని
హుండీ కార్యక్రమాన్ని విజయవంతం నిర్వహించారు. సేమ్ అంత గతం వచ్చేసేసి అంతకుముందు 1 ఇయర్కి ఎంచారు. అప్పుడు 1 ఇయర్కి వేస్తే అప్పుడు 5,27,000 వచ్చింది. ఇప్పుడు 7 నెలల కాలానికి 2,45,000 వచ్చింది. అంటే ఈక్వల్గా ఉంది గతాన్ని హుండీకి ఇప్పుడున్న పీరియడ్ చూసుకుంటే మాత్రం తక్కువ ఉంది, అమౌంట్ తక్కువ వచ్చింది. ఇప్పుడు టోటల్గా లెక్కేసుకుంటే మాత్రం సమానంగా ఉంటుంది. అందుకంటే అప్పుడు సంవత్సరానికి 5,27,000 వచ్చింది. ఇప్పుడు 7 నెలలకు 2,48,000 వచ్చింది. నా పేరు హరిచంద్రారెడ్డి, తనిఖీ అధికారి, నంద్యాల డివిజన్. టపాకాయల దుకాణాలకు రేట్ ఫిక్స్. ఒక్కొక్క దుకాణానికి 47,000 చెల్లించాలి. అనుమతుల ఖర్చు, అధికారుల మామూళ్లు అన్ని ఇచ్చినా ఒక్కొక్క దుకాణం నుంచి 15,000 మిగులుతుందని చెబుతున్నారు. వారం రోజులు కష్టపడితే పెట్టుబడి లేకుండా 10 లక్షల పైన ఆదాయం వస్తుందని తెలుస్తోంది. 5 ఏళ్లు కష్టపడితే పెట్టుబడి లేకుండా 50 లక్షలు సంపాదించవచ్చు. నంద్యాలలో పెట్టుబడి లేని వ్యాపారం అంటే టపాకాయల దుకాణాలు ఏర్పాటు చేయించడం, కుందు మురుసు అమ్ముకోవడం. ఈ 2 ధైర్యం పలుకుబడి ఉంటే చాలు కోటీశ్వర్లు అవ్వడం ఖాయం. వైఎస్ఆర్ జంక్షన్ వస్తాడా? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీశైలంలో ప్రధాని పర్యటనకు సుమారు 1,800 మందితో ప్రతిష్ట బందోబస్తు ఏర్పాటు. ఆలయాల గోల ఎలా, వెంటనే వాటిని తీసేయండి అంటూ నంద్యాల రైల్వే పోలీసులకు ఆదేశాలు. నంద్యాల సిఎస్ఐ పెద్ద చర్చి సమీపంలో Y2K ఫ్యాషన్స్ మరియు యాక్సెసరీ షాప్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా NMD ఫిరోజ్. శ్రేయ ఫెన్సింగ్లో ఏషియన్ గేమ్స్ నందు సత్తా చాటిన పబ్బతి చిన్మయి శ్రేయ. పెసరవాయి గ్రామ సమీపంలో 2 వాహనాలు అదుపు తప్పడం బోల్తా. దేవాలయంలో హుండీ లెక్కింపు అనేది భక్తులు సమర్పించిన కానుకలను నగదును లెక్కించే ఒక ప్రక్రియ. టపాకాయల దుకాణాలకు రేట్ ఫిక్స్. ఒక్కొక్క దుకాణానికి 47,000 చెల్లించాలి. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.